రామరాజు గారు, ఎంఎస్ఎంఈకి సంబంధించి కూడా ఒకటి అంటే ఇవాళ బడ్జెట్లో కొంత ప్రస్తావన జరిగింది. ఓవరాల్గా ఎంఎస్ఎంఈ గురించి, అలాగే మామూలు మీ అనాలిసిస్. ఇప్పుడు ఎంఎస్ఎంఈ అంటే మొదటి నుంచి అదే చెప్తారు కదా, ఒక రైతులది ఎంఎస్ఎంఈలది ఒకటి ఏంటంటే వ్యవసాయం తర్వాత గుంపు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము ఉద్ధరిస్తామని ప్రతి ఒక్కరు హామీలు ఇస్తారు. అమల్లో మాత్రం చాలా చెత్తగా బిహేవ్ చేస్తారు. మీకు ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేస్తారు. నేను ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నాను. చాలా మంది, నేను ఒక ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో కూడా నేను జోక్యం చేసుకుని కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీతో సార్ 3 సంవత్సరాల నుంచి ఇంకా ఇవ్వలేదంట. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, పర్టికులర్గా ఓనర్షిప్ ఇండస్ట్రీ, ఒక ఓనరు వాడు ఒక 4గురితో పని చేయించుకుంటాడు, వాడు కూడా పని చేస్తాడు, ఉండకపోతే పని నడవదు. అలాంటి వాడు వీళ్ళ ఆఫీసుల చుట్టూ, డిఐసి చుట్టూ ముందుకు తిరగాలి. అక్కడి నుంచి ఫైలు కమిషనరేట్కి వస్తుంది, అక్కడ 10 చోట్ల తిరుగుతుంది. వాళ్ళు నేను నిజంగా చెప్తున్నాను, ఈ సబ్సిడీలు తిరుగుతా ఇండస్ట్రీలు నాశనం చేసుకున్న వాళ్ళు నేను ఎంతమందిని కావాలంటే అంతమంది చూపిస్తాను. అలాగే ఇప్పుడు కరోనా టైంలో ఇప్పుడు కొత్త ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎన్ని లక్షల ఇండస్ట్రీస్ మూసేశారు, వాటికి ఏమన్నా ప్రభుత్వాలు ఏమైనా హెల్ప్ చేసినా అనేది ఒక ఇష్యూ. తర్వాత జేపీ గారికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. నాకు మనం చాలామంది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో లేకపోతే ఇతర పార్టీలో ఎవరైనా తాయిలాలు ఇస్తున్నారు, డబ్బులు తగలేస్తున్నారు, అది ఇదే చర్చ చాలామంది చెప్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ బిలో పావర్టీ లైన్ అనేది ఉంది కదా, దాని లెక్కలు నీతి ఆయోగ లెక్కల ప్రకారం 2015-16లో 25% ఉంటే 19-21కి 15%కి దిగిందని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. రీసెంట్గా మోడీ గారు కూడా 25 కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చామని అనౌన్స్ చేశారు. బాగుంది. కానీ అదే మోడీ గారిది రోజు మాకు ఈ ఎఫ్ఎంటీలు అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా గుప్పిస్తున్నారు. మోడీ 80 కోట్ల మందికి మోడీ హామీలు, మోడీ భరోసాయి. ఓకే, మీరు ఎలక్షన్ కోసం ఎంతైనా ప్రచారం చేసుకోండి, కానీ మీరు 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తామంటున్నారు. అది ఎంత పర్సెంటేజ్? దాని ప్రకారం 58%కి దేశంలో మీరు ఉచిత రేషన్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? దానికి అయ్యే ఖర్చు మీరు మొన్న అంటే బడ్జెట్లో ఆ డిఫరెన్స్, అంతకుముందు ఆల్రెడీ ఇచ్చే రేషన్కి ఇప్పుడు ఇచ్చేదానికి ఆ డిఫరెన్స్ అమౌంట్ కేజీకి ఎంత 3-4 లెక్కేసి 15,000 కోట్లు సుమారుగా అవ్వచ్చని చెప్తున్నారు సంవత్సరానికి ఎక్స్ట్రా. కానీ సంవత్సరానికి టోటల్గా మీ ప్రొక్యూర్మెంట్ కాస్ట్, తర్వాత ట్రాన్స్పోర్ట్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఇవి లెక్కేస్తే ఎనీ గ్రెయిన్, బియ్యం కావచ్చు, వీట్ అవ్వచ్చు, 25 రూపాయలకి తక్కువ పడదు. ఆ లెక్కలు లెక్కేస్తే సంవత్సరానికి 1,25,500 కోట్లు అవుతుంది 80 కోట్ల మందికి పంచడానికి. అదే మీరు చెప్పే లెక్క ప్రకారం బిలో పావర్టీలో 15% అయితే సుమారు 20 కోట్ల మందే ఉన్నారు బిలో పావర్టీ. వాళ్ళకి మాత్రం ఇస్తే 31,500 కోట్లు అవుతుంది. అంటే 90,000 కోట్లు మీరు ఎందుకు దుబారా చేస్తున్నారు? మీరు వేరే రాష్ట్రాలకు ఎందుకు సలహా ఇస్తున్నారు? మీరు దుబారా ఖర్చు చేయొద్దు, లేకపోతే స్కీములు అనౌన్స్ చేయొద్దు. ఇది ఈ దొండ వైఖరి ఎందుకు? రైట్, జేపీ గారు లాస్ట్లో ఆన్సర్ చేస్తారు.